పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సినీ సందడి నెలకొంది. డెకాయిడ్ సినిమా టీం ప్రేక్షకులతో కలిసి ప్రత్యేకంగా ముచ్చటించింది. పట్నంలోని స్టార్ సినిమాస్ రంగమహల్, చలపతి థియేటర్లతో పాటు షీ స్క్వేర్ కాంప్లెక్స్ లో టీం సభ్యులు ప్రేక్షకులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా డెకాయిడ్ హీరో అడవిశేష్ థియేటర్లలో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తాడేపల్లిగూడెం తనకు ఎంతో నచ్చిందని, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల కంటే ఇక్కడి వాతావరణం చాలా ప్లెజెంట్ గా ఉందని చెప్పారు. తన సొంత ఊరు నర్సాపురం దగ్గరేనని గుర్తు చేశారు. సినిమాపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నారని, ప్రస్తుతం డెకాయిడ్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుందని, ముఖ్యంగా మహిళలకు కూడా నచ్చుతుందని చెప్పారు. ఇక గూఢాచారి 2తో పాటు మరో 2 ప్రేమ కథ చిత్రాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు కృషి చేస్తానన్నారు. పశ్చిమ గోదావరి ప్రజల ప్రేమ, తాడేపల్లిగూడెం ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ మరువలేనిదని భావోద్వేగంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమా థియేటర్ యజమానులు, ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. వెరీ హ్యాపీ అండి. నాకు తెలిసి ఇంకా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. యుఎస్ లో హైయెస్ట్ ఓవర్సీస్, సో చాలా ఏరియాస్ లో మంచి సక్సెస్ కొట్టింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే మనం జస్ట్ థ్రిల్లర్లే కాదు, లవ్ స్టోరీ కూడా చేయగలమని జనాలకు తెలియజేశాను. నేను ఒక్కడే చెప్పను, ఆడవాళ్ళకి నచ్చిన సినిమా ఇది. ఓ, మీకు నా ఫస్ట్ ఫిల్మ్ ఇష్టం, మీరు అప్పుడు థియేటర్లో చూసుండాలి సార్. అవును, అందుకనే ఫస్ట్ టైం రూట్ మార్చి ఒక చిన్న ప్రేమ కథలో చేశాను. డ్రీమ్ ప్రాజెక్ట్ తెలియదు కానీ ఇది ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలో నా గూఢచారి 2 రాబోతోంది. సో ప్రస్తుతానికి ఈ హార్ట్ గేమ్ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ మైండ్ గేమ్ వస్తుందండి. అదే అనుకున్నానండి, కానీ నా ఫ్రెండ్ నాగి కల్కిలో ఆ స్టోరీ పెట్టాడు. అంటే ప్రతి మనిషి తన లైఫ్ లో తన హీరో, ఇంకోటి లైఫ్ లో విలన్ అవుతాడేమో అనుకుంటాను. డెకాయిడ్ నా కొడుకు అనుకున్నాను హీరో. సార్, ఇప్పటికే మీరు చేసిన మూవీస్ లో మీకు మైండ్ లో ఇప్పటికి ఉండిపోయే క్యారెక్టర్ ఏంటి సార్? మీకు బాగా గట్టిగా మైండ్ లో ఉండిపోయే క్యారెక్టర్? బాహుబలి. డెఫినెట్లీ నాకు అంటే డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ రెస్పాన్స్ అవుతుందండి. కుర్రోళ్ళందరూ ఎప్పుడు నాతో ఎవరు సినిమా అంటారు, కుర్రోళ్ళందరూ. పిల్లలందరూ ఎప్పుడు ఏజెంట్ గోపి గూఢచారి అంటారు. ఫ్యామిలీస్ అందరూ నేచర్ అంటారు. సో అలా ఒక క్వశ్చన్, నువ్వు ఆనందపడేది నువ్వు ఇబ్బంది పడేది 2 క్వశ్చన్లు అడుగుతా అన్నా. ఫస్ట్ ఒకటే, కర్మ సినిమా నా ఫేవరెట్. రెండోది ఇబ్బంది పడిన పనులు చెప్పేస్తాను. కిస్ సినిమా కూడా చూసాను నేను. నువ్వు నేను తప్ప ఎవరు చూడలేదు. కిస్ సినిమా చూడమే మన కర్మ అనుకో. సెంటిమెంట్ అన్నా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, తప్పకుండా రికమెండ్ చేస్తాను ఇంకా చాలా మందికి. యూత్ ఇచ్చే సందేశమా? నాలాగా కాలేజ్లో ఫైనల్ ఇయర్ డ్రాప్ అవుట్ అవ్వద్దు, అందరూ ఫినిష్ చేసి చదువుకోండి, సరదాగా చదువుకొని అర్జెంట్ ఫస్ట్ షోకి నా సినిమాకి వచ్చింది. రైటర్, దర్శకులు అన్నీ ఉన్నారు ఇందులో మీకు బాగా నచ్చిందంటే మీరు రేపు రాబోయే చిత్రాలు. నేను డీసెంట్ యాక్టర్, మంచి రైటర్, బ్యాడ్ డైరెక్టర్. జనరల్గా తెలుగు సినిమా అంటే ప్రతిదీ పండగ అంటారు కదా, జాతరలాగా. కానీ నేను చూసాక ఒక విషయం చెప్పాలనిపిస్తుంది, మిగతా సినిమాలంటే జాతర అయితే నీ సినిమా జనగడం అన్న. లవబుల్ పర్సన్. యాక్చువల్గా చాలా మంది నాతో అందరికి
డెకాయిట్కి క్షణంకి ఒక చిన్న బ్యూటిఫుల్ కనెక్షన్స్ కొన్ని బ్యూటిఫుల్ ఉన్నాయి. మేబీ ఉండొచ్చు, సేమ్ పర్సన్ యాక్ట్ చేసేది సేమ్ పర్సన్ రాశాడు కదా. కానీ నా పర్సనల్ ఫేవరెట్ క్షణంలో సాంగ్స్ నాకు బాగా ఇష్టం, అండ్ డెకాయిట్లో క్లైమాక్స్ నాకు బాగా ఇష్టం. సో అలా అన్నమాట. సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ అదే ఇప్పుడు చెప్పాను గూఢచారి నెక్స్ట్. సార్ లవ్ మీద మీ అభిప్రాయం సార్? లవ్ అది ఎలా లవ్ ఎలా చేస్తారో తెలుసుకోవడానికి గూఢచారి 2 తర్వాత 2 ఎపిసోడ్స్ పెద్ద అనుకోలేదండి సార్. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయగానే ఆయన ఎప్పుడు పిలిచినా వస్తాం. ఆయన ప్రస్తుతానికి ప్రజల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇందులో ఇస్తాను. వెరీ హ్యాపీ అండి. యాక్చువల్గా నేను సీటింగ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే అన్ని సీట్స్ మంచి రిక్లైనర్ స్టైల్లో ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్ గా కట్టారు. అండ్ ప్రొజెక్టింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఆడియో అయితే బయట నుంచి కూడా దళదళలాడుతుంది. సో వెరీ వెల్ డన్. మనం అనుకుంటాం కానీ హైదరాబాద్ బిగ్ సిటీలో థియేటర్ బాగుంటాయి, యాక్చువల్లీ బాగుండేది ఇక్కడ ఉంది. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ థియేటర్ని చిన్న రిపబ్లికింగ్ చేసి ఇప్పుడే బయట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. కాంప్లెక్స్ శ్రీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇది. డాక్టర్ గారు, సార్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మన తాడేపల్లిగూడెంలో సిటీ కన్నా బెటర్ మల్టీప్లెక్స్, సిటీ కన్నా బెటర్ థియేటర్స్ ఉండాలనే లెవెల్లో కట్టారు. నిజంగా నేను ఇప్పుడే క్రౌడ్ని కలిసి వస్తున్నాను. వాళ్ళు కూర్చున్న సీట్లు చూస్తుంటే మా యాక్టర్ ఇళ్లలో ఉండే సీట్లు కన్నా బెటర్ ఉన్నాయి కదా ఇక్కడ అనే ఫీలింగ్ వచ్చింది. సో చాలా బాగున్నాయి థియేటర్స్. అండ్ నాకు హ్యాపీ ఏంటంటే డెకాయిట్ ఇక్కడ వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు. కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ లవ్ స్టోరీ చేశాను. ఫస్ట్ టైం మా ఇంట్లో లేడీస్ కోసం నేను చేసిన సినిమా ఇది. అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. సెలబ్రేషన్కి వచ్చాను. యూజువల్గా 3rd వీక్ 4th వీక్ ప్రమోషన్లు అంటారు. నాకు ప్రమోషన్ ఏం లేదండి, హ్యాపీగా ఉన్నాను. జస్ట్ సరదాగా మాది నర్సాపురం, క్యాజువల్గా ఇక్కడికి వచ్చి మన గోదావరి దగ్గర సరదాగా అందరితో కొంత టైం గడిపేసి కొంచెం తినేసి సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా. దట్స్ వై ఐమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ డెకాయిట్ అ బిగ్ సక్సెస్ అండ్ ఫర్ సచ్ ఎ లవ్లీ థియేటర్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. మీరు సారీ, ప్రస్తుతానికి డెకాయిట్ సెలబ్రేషన్స్లో ఉన్నామండి. నాకు తెలిసి ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత స్లోగా గూఢచారి 2లోకి షిఫ్ట్ అవుతాం. ఆ తర్వాత 2 లవ్ స్టోరీస్ చేస్తాం. వినయ్ అని మేజర్ సినిమాకి ఎడిటర్ అండి, తన డెబ్యూ. 6 కంట్రీస్లో షూట్ చేశాము గూఢచారి 2. అంటే అందులో 3 కంట్రీస్లో షూట్ చేసి ఇంకో 3 కంట్రీలో చేయాలి. థ్యాంక్ యూ. ప్రతి మూవీ కూడా బిగ్ సక్సెస్ తోటి మా కాంప్లెక్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. అవునండి. అంటే ఏ సినిమా అయినా సరే నేను రాసే డైరెక్టర్తో పాటు రాస్తాను. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అండి, డెకాయిటీ డైరెక్టర్. తనతో పాటు రాస్తాను. నెక్స్ట్ వినయ్తో పాటు రాస్తాను. అవును, మన క్షణంకి గూఢచారి 1కి డిఓపి ఉన్నాడు కదా, తనే ఈ సినిమా డైరెక్టర్.